2025లో మనకి ఈ ఇయర్ ఎండ్ అయిపోతుంది. ఇంకా నవంబర్ అంటే ఈ మంత్ నవంబర్. ఇక 1 మంత్ అయితే డిసెంబర్. తర్వాత అయితే ఎట్లాగో ఎండ్ అయిపోద్ది. సో, ఈ మంత్‌లో అంటే ఈ ఇయర్‌లో వచ్చిన మనకి మంచి అంటే ఒక ఫీల్ గుడ్ లాంటి సినిమాలు, చిన్న సినిమాలు, సో, మనం ఇంపాక్ట్ చేసిన సినిమాలు, చిన్న స్థాయి నుంచి పెద్ద హిట్ కొట్టిన సినిమాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే 'కోడి' సినిమా గురించి. 'కోడి' సినిమా అయితే మామూలుగా లేదు అసలకి. ర్యాంప్ ఉంటది. అంటే ఎడ్యుకేషన్ వైస్‌గా అలాగే సొసైటీలో ఎలా ఉండాలని చెప్పి మంచి మెసేజ్ ఇచ్చే సినిమా ఇది. సినిమా అయితే చాలా పెద్ద హిట్ అయింది. సెకండ్ వన్ వచ్చేసేమో మన 'మ్యాడ్ 2'. సో, 'మ్యాడ్' అయితే సినిమా బాగుంటది. 'మ్యాడ్ 2' వచ్చేసింది. ఈ సినిమా అయితే మొత్తం ఇచ్చి పడేసారు అసలకి. అంటే లాఫ్టర్ ఫిల్మ్ అనమాట. మొత్తం ఇక ఫ్రెండ్స్ చేసే ఆ గోల లాంటి సినిమా అనమాట ఇది. ఈ సినిమా చూసాక ఏంటంటే మంచి ఒక లాఫ్టర్ ఫిల్మ్ లాంటిది ఒక మంచి ఫీల్ గుడ్ లాంటి సినిమా వస్తది. థియేటర్‌లో అయితే ఈ సినిమా విషయం అయితే చాలా ఎక్సైట్‌మెంట్ అయిపోతుంది. ఎందుకంటే అట్లుంటది సినిమా అయితే. ఈ సినిమానైతే అసలు ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇంత మంచిగుంటది సినిమా అయితే. నేనైతే సినిమాలు థియేటర్ చూసాక ఏందంటే నాకు ఫీల్ గుడ్ వైబ్ అలాగే మంచి కంటెంట్ ఉన్న ఫిల్మ్ అని అనిపించింది. ఎందుకంటే నవ్వుతూనే ఉంటాం. ఇక థర్డ్ ఫిల్మ్ వచ్చేసి మనకి చిన్న సినిమా 'లిటిల్ ఆర్ట్స్' సినిమా. అంటే యాక్టర్ మౌలి గారు తన ఇన్‌స్టాగ్రామ్ నుంచెల్లి, తన యూట్యూబ్ నుంచెల్లి ఒక షార్ట్ ఫిల్మ్ నుంచెల్లి అలాగే పెద్ద సినిమాకి అంటే ఒక చిన్న సినిమా నుంచి పెద్ద స్థాయికి వెళ్ళిపోయాడు. ఈ సినిమాతో చూపించాడన్నమాట. చిన్న సినిమా స్థాయి ఏందో. సో, పెద్ద హిట్ కొట్టాడు ఆ ఇయర్‌లో అయితే. సో, నార్మల్‌గా మామూలుగా ఉన్న సినిమా అయితే. ఈ ఇయర్‌లో అయితే మస్తు కొట్టిండు హిట్ అయితే. ఈ సినిమాతోటి చాలా ప్రాఫిట్ వచ్చింది ఈ సినిమాకి. సో, 4 కోర్స్ దాదాపు 25 కోర్స్ కలెక్ట్ చేసింది సినిమా అయితే. ఇంకెక్కువనే కలెక్ట్ చేసింది. ఎందుకంటే మంచి హ్యూమరస్ ఉన్న కంటెంట్ అలాగే మంచి వైబ్స్ ఉన్న సినిమా. ఈ సినిమాని చాలా మంది పెద్ద హిట్ చేస్తారు. థర్డ్ ఫిల్మ్ వచ్చేసి మన 11 సినిమా. యాక్ట్రెస్ నవీన్ చంద్ర గారు ఈ కోఆప్ రోల్‌లో చాలా బాగా చేశారు. ఎందుకంటే ఈ సినిమాలో మెయిన్ విలన్ కనుక్కుంటే లైఫ్ టైమ్ సెటిల్మెంట్. సో, ఈ సినిమాలో ప్రతి సీన్ ప్రతి బిట్ అయితే చాలా నేచురల్ గా అలాగే థ్రిల్లింగ్ గా ఉంటది. ఆ బీజీఎం తోటి ఇచ్చి పడేస్తారు. తన కెరీర్ లోనే మంచి టర్నింగ్ పాయింట్ మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు నవీన్ చంద్ర గారికి. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యింది. ఫోర్త్ ఫిల్మ్ వచ్చేసి 'శుభం' సినిమా. 'శుభం' సినిమా ఏందంటే మన సమంత గారు ఇందులో లీడ్ గా యాక్ట్ చేస్తారు. అలాగే కొంచెం ఇక మనకి తెలిసింది కదా హర్రర్ ఫిల్మ్ లో ఇది ఒక బెస్ట్ హ్యూమరస్ ప్లస్ కామెడీ ఇక ఉంకుంటూ ప్లస్ హర్రర్ బాగా భయపడుతూ ఉంటారు. ప్రతి సీన్ ప్రతి బిట్ అయితే లోపల అయితే మైండ్ పోతుంది. చాలా థ్రిల్లింగ్ ఫిల్మ్. ఈ సినిమా చూస్తే మైండ్ పోతుంది. అలా ఉంటది. మోర్లగా చూడేటంటే చిన్న సినిమా నుంచి పెద్ద స్థాయికి వెళ్ళిన ఫిల్మ్స్ ఇవే. సో, 2025లో మంచి హిట్ అలాగే మంచి టాక్ వచ్చిన సినిమాలు ఇవి.